ఈ వార్త వినేటప్పటికీ చాలామంది ఆశ్చర్యపోతారు కదా. ఏంటి వార్త? విజయనగరంలోని కుర్రవాడు ఒక గొప్ప టెర్రరిస్ట్గా మారిపోవటం అనేది అసలు ఆశ్చర్యం. అసలుకి ఎలా? అవునా? నిజమా? ఇదేంద్ర బాబు, అలాగే జరుగుతుందా అనే పరిస్థితి. ఇంకా ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే వాళ్ళ అన్నయ్యలు ఇద్దరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో రకరకాల పదవుల్లో ఉన్నారు. చిన్నో చితకో పెద్దో చిన్నో ఉన్నారు. అంటే వాళ్ళ యొక్క దేశభక్తిని మనం ఎక్కడా కూడా కించపరచాల్సిన అవసరం లేదు ఆ కుటుంబానికి. సాధారణంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకించి మన ఈ కోస్తా బెల్ట్లో ఉన్న ముస్లిమ్స్ అంతా కూడా చాలా మనం కలిసిమెలిసి ఉంటాం. అందుకే రామ్ రహీం, రాబర్ట్ సినిమాలు అసలు ఎంత మనకి సినిమాలో కూడా హిందువులు ముస్లిమ్స్ అంతా కూడా మనం ఒకటే అనే రకమైన మంచి మంచి సందేశాత్మక సినిమాలు తీసేవాళ్ళు అప్పట్లో మా చిన్నప్పుడు. మరి అలాంటిది ఇప్పుడు ఏమవుతున్నది? ఈ యువకుడు మారటానికి కారణం ఏంటి? ఒకటి కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే, నేను ఒక 5-6 సంవత్సరాల నుంచి గమనిస్తున్నాను. శుక్రవారం నాడు కానీ లేకుంటే రాత్రిపూట ఈ మన వాటిని ఏమంటారు, వాళ్ళ యొక్క మందిరాల నుంచి, ప్రార్థనా మందిరాలు అంటారు, ఆ ప్రార్థనా మందిరాల్లో వాళ్ళకి ఇమాములు చాలా భావోద్వేగంతో చాలా మోటివేషన్గా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. మరి నాకు అదే వాళ్ళ ఉర్దూ నాకు రాదు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియదు, కానీ వాళ్ళు మాట్లాడే తీరు చూస్తే ఇదేదో డేంజర్ అపాయింలాగా నాకు అనిపిస్తూ ఉండేది. చాలాసార్లు నేను చాలామందితో షేర్ చేస్తున్నాను, కానీ ఎవరి పైన దాన్ని సీరియస్గా పట్టించుకోలేదు. నేను కూడా దాన్ని ఫాలో అప్ చేయలేదు. మరి ఏదేమైనా సరే కేంద్ర నిఘా సంఘాలు ఈ మనకి మసీదు నుంచి వచ్చే ఈ స్పీచెస్ని జాగ్రత్తగా వాటిపై నిఘా పెట్టాలి. ఎందుకంటే ప్రజలు గొర్రెలు లాంటి వాళ్ళు ఒక చిన్న మాటకి కదిలిపోతారు. మరి ఈరోజు అలా జరిగిందంటే ఆ కుర్రవాడు అంత దారుణంగా నేను మానవ బాంబును అయిపోతాను, అలా అయితేనే మన ముస్లిం మతం ఉంటుంది, భారతదేశం మొత్తం నాశనం చేయాలి, భారతదేశం ముస్లిం దేశంగా చేయాలి అనే దానికి ఎలా రాగలిగాడు? విజయనగరం ఎంత మంచి ఊరండి. ఎందుకంటే అక్కడ మా పెద్దమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు, మా చుట్టాలు ఇప్పటికీ చాలామంది ఉన్నారు. మరి అలాంటి ఊరిలో ఇది తులసి వనంలో గంజాయి మొక్కలాగా జరిగింది. ఇంకెప్పుడు ఇలా